ఉండబోతుంది. చాలా బాగుంటది అన్న. లైక్ ఆయన స్థాయికి మించి చాలా ట్రై చేసిండు. ఒక లేడీ గెటప్ అంటే మామూలు కాదు. పెద్ద పెద్ద హీరోలే వేసి లైక్ డ్రాబ్యాక్ లాగా ఆడలేదు. అట్లాంటిది మనోడు లైక్ విశ్వక్సేన్ మా ఫిలింనర్ గడ్డ మీద ఉన్న మా అన్న చించేసిండు అన్న. ఎందుకనంటే సాక్షాత్ చిరంజీవి గారే చెప్పారు లైక్ నువ్వు నేను వేసిన లేడీ గెటప్ నువ్వు వేసినావు, ఎట్లా చూసుకున్నా స్మార్ట్నెస్ నన్ను మించిపోయినావు అంటే అక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక చిరంజీవి గారే, ఒక మెగాస్టార్ గారే అలాంటి మాట మాట్లాడారంటే లైక్ ఆయన ఎంత కష్టపడ్డాడో, లైక్ ఏ విధంగా సినిమాకి ప్రాణం పెట్టాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ సినిమా మాత్రం ఏ రేంజ్ లో చూసుకున్నా చాలా బాగుంటది. లైక్ ఇంతకు ముందు మనం శివకార్తికేయన్ చూసినాము, అది ఏదైతే మనోడు చేసిండో అది అంతగానం ఏం రాలేదు. బట్ మనోడి లైక్ అక్కడ చూసుకుంటే సేమ్ ఫేస్ వరకు కొంచెం ఉన్న కొంచెం ఎక్కడనో బాయ్స్ ముఖం అట్లా అనిపించింది. కానీ ఎప్పుడైతే మన ఈ లైలా అనేది మన విశ్వక్సేన్ గారు చేశారో అసలుకి ఏంది, నేను ఓన్లీ బత్తాయిలు పెట్టుకుండు అంతేలే ఆడపిల్లలాగా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఓవరాల్ గా బాడీ కూడా అట్లా మాడ్యులేట్ చేసుకొని ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎట్లా మాట్లాడుతుంది, లైక్ ఏ విధంగా తీసుకెళ్తే లైక్ మా జనాలు ఎట్లా చూస్తారని చెప్పేసి కంపల్సరీ 100% ఎఫర్ట్స్ పెట్టిండు అన్న. లైక్ ఒక డైలాగ్ చెప్పడం కూడా లైక్ అమ్మాయి లాగా చెప్పడం, ఎట్లా అంటే నీ ఛాతీ చూసినాక నా ఛాతీ చపాతీ అయింది అని చెప్పడం, అయితే గవ్వలు గజ్జలు గల్లు అన్నాయి అని చెప్పేసి ఇలా అనడం అయినా సరే. సో మాకైతే ఏ ప్రకారంగా చూసుకున్నా ఒక అమ్మాయి మాట్లాడినట్టే ఉంది, కానీ ఎక్కడ విశ్వక్సేన్ ని చూసినట్టు కూడా లేదు. ఎందుకనంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా మేము ఒక విధంగా అట్లా ట్రైలర్ పోతుంది, అరే ఏంద్రా విశ్వక్సేన్ వచ్చింది కానీ ఇంకా హీరోయిన్ రాలే అని చెప్పేసి ఇంకా ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నాం మేము. నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత నాకు తెలిసి డైరెక్టర్స్ అందరూ మన అనుష్కని లేకపోతే కాజల్ ని రష్మికని వీళ్ళందరినీ పక్కకు పంపించేసేసి మన విశ్వక్సేన్ గారినే హీరోయిన్ లాగా పెడతారు అనిపించింది. నాకైతే అంత పాజిటివ్ గా ఎనర్జీ అనిపించింది అన్న. ఫస్ట్ నేను ఏదో అనుకున్నా అందరు ట్రై చేసిండు ఈయన కూడా ట్రై చేస్తాడు ఏమొస్తుందిలే అని చెప్పేసి అనుకున్నా. కానీ అందరికన్నా 100% ఎఫర్ట్స్ పెట్టింది అయితే మనోడు విశ్వక్సేన్. ఇంకా మాకు చాలా గర్వకారణంగా ఉంది. లైక్ మా ఫిలిం నగర్ లో ఉంటాడు, లైక్ ఎవ్వడు నాకు తెలిసినంత వరకు అయితే ఎవ్వడు లేపకపోయినా లేపుకొని లైక్ ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక లైక్ ఏదో సాధిద్దామని చెప్పేసి అనుకున్న హీరో విశ్వక్సేన్ ఒకడన్నా. కానీ అందరూ మధ్యలోనే డ్రాబ్యాక్ అయిపోయి అట్లా 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 నడుస్తుంటే ఎంత కష్టం పడతాడంట సినిమా గురించి. డైరెక్టర్ ఈయననే లైక్ ఒక మాడ్యులేట్ గా సినిమాని తీసుకెళ్తాడు, కానీ అక్కడ మనం డైరెక్టర్ వేరోడ్లే లైక్ ఈయన హీరో అని చెప్పేసి మనం అట్లా మాట్లాడతాం. సినిమా మాత్రం కంపల్సరీ విశ్వక్సేన్ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం గా ఉంటదన్న. మాకైతే 100% ఉంది. నేను విశ్వక్సేన్ ఫ్యాన్ కాబట్టి లైక్ నేను ఫ్యాన్ గా చెప్తున్నా, ఒక జెన్యున్ రివ్యూగా చెప్తున్నా. లైక్ కంపల్సరీ సినిమా మాత్రం 100 days నడుస్తుంది అన్న. ఫస్ట్ కోటి ఒక 100 కోట్లు దాటిచ్చే సత్తా ఉన్న సినిమా ఇది.